అవును డ్రగ్సా? ఎలా ఉంటది? నిజంగా అంత మత్తొస్తదా? ట్రై చేద్దాం. బ్లాక్‌మెయిల్స్ ఎక్కువైపోయినాయి డ్రగ్స్ వల్ల. సో, ఎండీఎంఏ డ్రగ్ ఏం చేసిద్దంటే లవ్‌ని ఎక్కువ యాంప్లిఫై చేసిద్ది. ఏం చేసినా పర్లేదు డ్రగ్ ఇంపార్టెంట్. లేకపోతే సంథింగ్ లగ్జరీస్ అనేది ఇంపార్టెంట్. ఒక లైఫ్ స్టైల్. వాటర్‌లోనో లేదంటే ఆ డ్రింక్స్‌లోనో ఎప్పుడో ఒకప్పుడు చిన్న మోతాదులో. మోసపోయిన విక్టిమ్‌కి ఇలా చేస్తున్నారని తెలీదు. ఒక 40 ఇయర్స్ దాటిన వాళ్ళు, కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు, ఒక 50, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. ఎలా అనేది చెప్పడానికి లేదు. ట్రాప్ అయిపోవడమే. హైదరాబాద్ వస్తేనే ఆడపిల్ల మీద కవరేజ్ లేదు ఫ్యామిలీ మెంబర్స్. రిపోర్టింగ్ యూఎస్‌లో 20 ఇయర్స్ అని చెప్పారు. మన ఇండియాలో సొసైటీలో ఈ లూప్ హోల్‌ని బ్లాక్‌మెయిల్ కింద వాడుతున్నారు ఎక్కువగా. గ్రూమింగ్ కూడా సేమ్ కైండ్ అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ట్రూ అండి? ఆ అమ్మాయి రమ్మనిద్ది, ఆ ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారు, ఇమీడియట్‌గా అక్కడ FBI వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మనల్ని అరెస్ట్ చేసేస్తారు. ఇన్‌సైడ్‌గా డార్క్ లైన్ అని చెప్పాలి ఒక రకంగా దీన్ని. ఎవ్వరికీ తెలియకుండా లాని అడ్డం పెట్టుకొని చేసి క్రైము. ఇన్ కేసు రేపులు జరిగి వాడు బయటకు వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ క్రిమినల్, వరల్డ్‌కి ప్రపంచానికి క్రిమినల్. హాయ్ హలో నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. ఇక్కడ నుంచి ఇండియన్స్ చాలామంది అమెరికా వెళ్ళాలి అని ఒక మంచి కలగని వెళ్తారు. కానీ ఇక్కడ అప్పులు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే మనందరికీ తెలిసిందే, ఎప్పుడైనా చదువుకునే వయసులో లగ్జరీస్ అనే ఒక మాయలో పడిపోతారు ప్రతి ఒక్కళ్ళు. అది జాబ్ చేసిన కొన్నాళ్ళకు కూడా చాలామందికి అదే ఉంటుంది. బాధ్యతలు నెత్తిన పడితే కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నా అంటే, ఎస్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అంశాలు కొన్ని. అందులో మొదటిది సరదాగా స్టార్ట్ చేసే డ్రగ్స్, 2 సరదాగా స్టార్ట్ చేసే లగ్జరీస్. ఇవి ఎంతవరకు దారితీస్తున్నాయి అంటే, హనీ పాటింగ్ అన్న పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ హనీ పాటింగ్తో మన తెలుగు అమ్మాయిలు అమెరికాకు వెళ్ళి చేస్తున్న పనులు ఏంటి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా ఇలా జరుగుతుందా అని ముక్కును వేలేసుకున్న వాళ్ళు ఎంతోమంది. సో ఆ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడడానికి విజయ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డ్రగ్స్ అనే ఒక పాయింట్ని తీసుకుందాం. సరదాగా అవును డ్రగ్సా? ఎలా ఉంటుంది? నిజంగా అంత మత్తొస్తుందా? ట్రై చేద్దాం సరదాగా ఒకసారి అని అనుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ అది రాబోయే రోజుల్లో ఏమవుతుంది? మన ప్రస్తుతం అది ట్రెండా లేకపోతే ఏంటి? మీకు తెలిసినంత వరకు అసలు ఏంటది? ట్రెండ్ అని కాదు, ఇది సరదాగా అని చెప్పి స్టార్ట్ చేసి వ్యసనంలాగా మారిపోయి చాలామంది ఈ చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. బ్లాక్‌మెయిల్స్ ఎక్కువైపోయినాయి డ్రగ్స్ వల్ల. రీసెంట్‌గా అంటే చూసుకుంటే ఇక్కడ డ్రగ్ తీసుకునేవాళ్ళా? లేకపోతే ఎవరు ఈ బ్లాక్‌మెయిలింగ్ కొంచెం డ్రగ్స్ క్లియర్‌గా మాట్లాడండి. తీసుకునేవాళ్ళే ఆ డబ్బు కోసం, లేదంటే ఇంకా పనేమి చేయరు కదా! సో, అందుకని వాళ్ళకేంది ఒక ఇన్‌కమ్ ఏమి ఉండదు కాబట్టి ఇట్లా ఎవరో ఒకళ్ళని బెదిరించటం ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఎక్కువ మనం చూసుకుంటే. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్, ఇండియాలో కూడా. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు హ్మ్. మంచి చెడు ఉన్నప్పుడు చెడనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ ఉంటది కదా! దాంతో పాటున్నట్టుగానే ఇట్లానే కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎండీఎంఏ డ్రగ్ ఒకటుంటుంది. హ్మ్. చాలా డేంజరస్ కెమికల్ అది. అదేమవుతదంటే మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ వేరే ఉంటాయి. ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రకంగా మన బయాలజీ మీద వర్క్ చేస్తాయి. సో, ఎండీఎంఏ అనేది ఏం చేస్తుందంటే ఎక్కువగా లవ్ ఇన్ ద సెన్స్ లవ్, యాంగర్, ప్రేమ, కోపం ఏదైనా సరే ఎమోషన్. ఎమోషన్స్ ఫిజికల్‌గా మనం అనుకుంటాం. ఎవ్రీథింగ్ కెమికలే అది. మన బాడీ మన సెరోటోనిన్ రిసెప్టార్స్ నుంచి, లేదంటే మన బ్రెయిన్‌లో ఏ కెమికల్ ఎక్కువ రిలీజ్ అవుద్దో దాన్ని మన బాడీ ఏమనుకుంటది, ఎక్కువ ప్రేమ, ఎక్కువ కోపం, క్రోధం ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. బేసిక్ కెమికలే ఎవ్రీథింగ్. సో, ఎండీఎంఏ డ్రగ్ ఏం చేసిద్దంటే లవ్‌ని ఎక్కువ యాంప్లిఫై చేసిద్ది ప్రేమని. అంటే వాడి మైండ్‌ని ఇంకా లవ్ ఇన్ ద సెన్స్ ఇంకా రకరకాలు అనుకోండి. దాన్ని దరిద్రంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. సో, ఆ కెమికల్‌ని వాడి చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళకి ఇన్ ద సెన్స్ ఈ చాలామంది ఇన్ ద సెన్స్ ఈ యొక్క క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యే అమ్మాయిలు. అంటే ఒకవేళ క్రైమ్ చేయాలన్న థాట్, లేకపోతే ఈ డ్రగ్స్ కోసం క్రైమ్ వరకు ఎంటర్ అయిన వాళ్ళు ఏం చేసినా పర్లేదు డ్రగ్ ఇంపార్టెంట్. లేకపోతే సంథింగ్ లగ్జరీస్ అనేది ఇంపార్టెంట్. ఒక లైఫ్ స్టైల్. అవును. అది అబ్బాయిలు అమ్మాయిలనే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలని చాలామంది ఏం చేస్తున్నారు, వాటర్‌లోనో లేదంటే ఆ డ్రింక్స్‌లోనో ఎప్పుడో ఒకప్పుడు చిన్న మోతాదులో. ఎంత పర్సెంట్ జనరల్ మినిమం?
0.25 గ్రామ్, అంటే 1 గ్రామ్ కూడా కాదు, 0.25 గ్రామ్, చిన్న చిటికెడ కూడా కాదు అది. కాదా? జస్ట్ ఇంత నల్స్ అంత కొంచెం వేసినా కూడా వాటర్లో కానీ డ్రింక్స్లో కానీ ఆటోమేటిక్గా బాడీకి అబ్జార్బ్ చేసుకుంటాం. నర్వస్ సిస్టంలో కెమికల్ రియాక్షన్ వల్ల ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది అది యాంప్లిఫై అవుతుంది. ఓకే. అది యాంప్లిఫై అయిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇక పక్కన అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతారనమాట. మూడ్ ఇన్ ద సెన్స్ ఒక రకమైన సెన్స్లో ట్రాన్స్ అనుకోండి. వెళ్ళిపోతారు. ఆ టైంలో ఏంటి, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఆడియోలో తీసుకొని బెదిరించడం స్టార్ట్ చేస్తారు. బేసిక్గా ఈ కల్చర్ యూఎస్లో కూడా ఉంది, యూఎస్లో కూడా. కానీ మోసపోయిన విక్టిమ్కి ఇలా చేస్తున్నారని తెలియదు, గుర్తుంచుకోండి. మోసపోయే వాళ్ళకి తెలియదు అసలు. దానికి చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయంటే ఎవరికి చెప్పినా నమ్మరు. సాధారణంగా బేసిక్గా నేను డ్రగ్ అనే టాపిక్ తీసుకున్నాను. న్యూ ఇయర్ కూడా వస్తుంది, ఈ డ్రగ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందని నా బ్రెయిన్లో రన్ అవుతుంది. డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు, ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుందా ఇది ఉంటుంది. ఈ అవును. పాయింట్లో? అవును. ఇప్పుడు ఒక్కొక్క డ్రగ్ ఇంటేక్ కూడా డిఫరెంట్ ఉంటుందా? డ్రగ్ ఇంటేక్ తీసుకునే ఇంటేక్ విధానం. ఒక్కొక్కళ్ళు ఇంజెక్షన్స్ సిరంజెస్తో తీసుకుంటారు, కొంతమంది స్నేక్ బైట్స్తో తీసుకుంటారు, కొంతమంది బర్న్ చేసి సిగరెట్స్లో వేసుకొని, లేదంటే పైప్స్ని హీట్ చేసి, ఇట్లా రకరకాలు చేసుకుంటారు. అసలు ఆ దరిద్రం గురించి మనం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం అలర్ట్ చేయాల్సింది ఏంటంటే, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మార్కెట్లో పార్టీలు అని చెప్పి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రగ్ని చిన్న మోతాదులోనే, అది 7,000 రూపాయలు 8,000 రూపాయలకు కొనుక్కొని వస్తున్నారు. ఈ బెంగళూరు నుంచి కొంతమంది క్రిమినల్స్ కొనుక్కొని వచ్చి ఈ డ్రింక్ పార్టీ జరిగేటప్పుడు ఆ కొంచెం దానిలో వేసేస్తున్నారు, వాటర్లో వేసిన తర్వాత. చెప్తే నమ్మరు, కూల్ డ్రింక్లో మందు కలిపారంటే మనం నవ్వుకుంటాం. చాలా చాలా సంఘటనలో పోలీసులు రాస్తారు చూడండి, అవును, కూల్ డ్రింక్లో మందు కలిపారు అని చెప్పి మత్తు మందు అని అంటారు. అంటారు. మత్తు మందుకి అంత ఇదైపోతారా? ఇదైపోతారా? చాలా మంది ఏమనుకుంటారంటే నవ్వుకుంటారు అనమాట. కూల్ డ్రింక్లో అంటే అది ఒక కామెడీ అయిపోయింది అందరికీ. బట్ అది రియల్గా ఉంది, చాలామందికి తెలియక అట్లా నవ్వుకుంటుంటారు. బేసిక్గా ఇలాంటి అటాక్లు చేస్తున్నారు చాలామంది మీద, అమ్మాయిల అబ్బాయిల మీద. అమ్మాయిల మీద కంటే అమ్మాయిల అబ్బాయిల మీద చేసేవి ఎక్కువైనాయి ఇప్పుడు. వాళ్ళు Places, ఇక మరి వాళ్ళు ఏం థాట్ అనేది మనం ఇప్పుడు ఎందుకు criminal అనేది thought ఎలా ఉండిద్ది అనేది మనం guess అని చేయలేం. చెప్పలేం. కానీ ఎక్కువగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి, చాలా మటుకు బయటికి రావట్లేదు. ఇంకోటి ఏంటంటే, అవతలోడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఎందుకంటే జీరో ఐడియా ఎవరికైనా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుద్ది, ఆ వీడియో బయటకు వచ్చింది, రాగానే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేరు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి Okay, బయటికి రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే. అంటే ఇదే. like వాళ్ళు ఏదో మిస్టేక్ చేసేటప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక. ఓకే, అసలు బయటికి రాకపోవడానికి పాయింట్ ఇది. చాలా మట్టుకి ఏమవుతుందంటే, ఆ డ్రగ్ని యూజ్ చేస్తున్నారు, ఎండిఎంఏని. యూజ్ చేసిన తర్వాత వాడికి తెలియకుండానే ఏదో జరుగుద్ది అక్కడ. జరిగిన తర్వాత ఆ యొక్క వీడియో తీసుకుంటారు వాళ్ళు, అమ్మాయిలు కొంతమంది, కొన్ని చోట్ల అబ్బాయిలు అమ్మాయిల విషయంలో తీసుకుంటారు, తీసుకొని వాటిని పెట్టి బెదిరిస్తారు. ఒక రకంగా ఇద్దరు అప్డేట్ అయినట్టే, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎక్కడ కంపారిజన్ లేదు. సో విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. విక్టిమ్ ఏంటి, బయటకు వచ్చి చెప్పుకోలేడు, అది నాకు ముందు కలిపారా బాబు అని నవ్వుతారు ఎవరైనా కదా, ఎవరు నమ్మరు. సో ఈ రకంగా చాలామందిని ఇప్పుడు జాబుల కోసమని చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిలు చాలామంది హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళని సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారు. ఇది చాప కింద నీరులాగా ఈ క్రైమ్ వెళ్తుంది సిటీలో. వీళ్ళని హైదరాబాద్ కూడా, ఎప్పటి నుంచి ఓన్లీ ఉందంటారు? ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉంది, ముంబైలో ఉంది. ఆ క్రైమ్స్ ఇప్పుడు ఏంటంటే, ఇవి మీకు ఎక్కడ కూడా బయట కంప్లైంట్లు ఎక్స్పోజ్ కాల. నేను చెప్తాను కదా, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు ఎవడో ఉండడు. విక్టిమ్కి తెలియదు ఈ డ్రగ్ వల్ల నేను ఆ రోజుని ఇలా చేయాల్సి వచ్చింది అనే సంగతి తెలియదు. ఆ ట్రాన్స్లో మత్తు ఉంటుందంటే మత్తు ఏమి ఉండదు, బట్ ఫిజికల్గా ఒక రకమైన చేంజెస్ అవుతారనమాట, బాడీలో చేంజెస్ వస్తాయి ఆ కెమికల్ని వాడినప్పుడు. ఆ విషయం డిటెక్ట్ చేసుకోలేరు ఎవరికి వాళ్ళు. Detect అంటే drug test లో తెలిసిపోద్ది. తెలుస్తుంది కానీ తెలుసు సెల్ఫ్ కానీ ఆ drugs- పర్సన్ exactly. డిటెక్ట్ సో చేసుకోలేరు. ఇప్పుడు ఒక డ్రింక్ పార్టీ జరుగుతుంది, ఒక అమ్మాయిలు అబ్బాయిలు కూర్చున్నారు, ఎవడో ముందు నుంచే టార్గెటెడ్గా ఒక అమ్మాయి మీద కానీ ఒక అమ్మాయి అబ్బాయి మీద కానీ అది కలిపేశారు. కలిపేసిన తర్వాత ఆ రోజు రాత్రి రకరకాలు జరుగుద్ది. పొద్దున్నే ఏమనుకుంటారు, మందు మత్తులో ఏదో జరిగిపోయిందని అనుకుంటారు, కానీ అక్కడ యూజ్ చేసిన డ్రగ్ అని సంగతి ఎవరికి తెలియదు. అది ఎండిఎంఏ. ఎండిఎంఏని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇలాంటి డ్రగ్ని, మైండ్ ఆల్టర్ చేసుకొని ఈ రకంగా. ఈ ఎండిఎంఏకి ఫుల్ ఫామ్ మెథైల్ డైసల్ఫేట్ ఏదో ఉంది, యాసిడ్ కెమికల్ నేమే అది. ఓకే, కెమికల్ ఏదో ఉంటుంది. సో ఈ రకంగా బెంగళూరులో కూడా చాలామంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇన్నోసెంట్ ఉమెన్ ఎక్కువగా మోసపోతున్నారు. అంటే చాలామంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళని ఈ రకంగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇన్నోసెంట్ మెన్ ఇన్ ద సెన్స్ ఒక 40 years దాటిన వాళ్ళు, కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు, ఒక 50-60 years ఉన్న వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కొంతమంది అమ్మాయిలు. సో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉన్న ఈ కెమికల్ ఇన్ఫ్లుయెన్స్లో ఏమవుతుంది, ఇరుక్కుపోతున్నారు ఏదో ఒక వీడియోలో.
ఆ తర్వాత వాడిని టార్గెట్ చేయడం కూడా పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, వీళ్ళని వాళ్ళని, అట్లా పెద్దవాళ్ళని టార్గెట్ చేసి సెటిల్డ్ మెన్. సెటిల్మెంట్. సో మనం చూసుకుంటే రీసెంట్ న్యూస్లో కూడా ఏమొచ్చిందంటే షుగర్ డాడీ నేమ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. షుగర్ డాడీ సంగతి ఇలా ఎక్కువ అడాప్ట్ అవుతున్నారు, ఉమెన్ ఎక్కువ దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ సబ్జెక్ట్లో అని అని న్యూస్ అని మనకి చాలా మటుకి న్యూస్లు కూడా వచ్చాయి. ఇక అదే దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మనం అదేంటని, ఎందుకంటే మన కల్చర్ వేరు, అది వేరు. ఎందుకంటే తెలియనోడికి మనం తెలియజెప్పాల్సిన అవసరం లేదా దరిద్రం గురించి. సో ఈ కాంటెక్స్లో మన అవేర్నెస్ ఏమిస్తున్నామంటే న్యూ ఇయర్ పార్టీ వస్తుంది, న్యూ ఇయర్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ రకంగా ఒంటరిగా మా ఫ్రెండే కదా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటికి పోయినప్పుడు ఈ రకమైన కెమికల్స్ వాడతారు మీ మీద. అవి మార్కెట్లో ఈ యొక్క క్రిమినల్స్ దగ్గర నుంచి కొనుక్కొని వస్తున్నారు. ఈ రకంగా వీడియోలు తీసి ఈ రకంగా బెదిరించి మీ జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లవ్డ్ వన్స్తోనే ఉండండి. అంతే తప్పితే అన్నోన్ పర్సన్స్తో పార్టీస్కి వెళ్ళడం కానీ, లేదంటే కనుక ఎక్కడో ఏదో ఈవెంట్ ఉందని చెప్పేసి అవుట్స్కట్స్కి వెళ్ళడం కానీ, లేదంటే రేవ్ పార్టీలకి వెళ్ళడం కానీ చేయొద్దు. మీకు తెలియదు, రేవ్ పార్టీలో మ్యూజిక్ ఒక్కటే ఉంటుందని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసి కూడా తెలియక వెళ్తారు. అందరూ ఏమంటారు అమ్మాయిలు చాలామంది, అబ్బాయిలు కానీ, అంటే నేను డ్రింక్ చేయను, కాకపోతే రేవ్ పార్టీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్తారు. కావాలంటే చెక్ చేసుకుని, వాళ్ళకి తెలియదు అక్కడ ఏం టార్గెట్ అవుతున్నారు, ఏం టార్గెట్ అవ్వబోతున్నారు అనేది ఎవరికి తెలియదు కదా, ఎవరు విక్టిమ్ అవుతారనేది తెలియదు. సో ఈ మాఫియా ఎవరిని టార్గెట్ చేయాలని వాళ్ళకి తెలుసు. ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, ఏ అమ్మాయిని టార్గెట్ చేయబోతున్నారు, లేదంటే ఒక పొలిటీషియన్ని టార్గెట్ చేయబోతున్నారా, ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేయబోతున్నారా. మైండ్ సెట్, క్రైమ్ చేసేవాడు మైండ్ సెట్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి, వచ్చిన వాళ్ళని బట్టి సో ఆ రకమైన బ్లాక్మెయిల్స్ చేస్తారు. అమెరికాలో తీసుకుంటే రీసెంట్గా ఒక అమ్మాయి కూడా వీడియో రిలీజ్ అయింది కదా, చూసాం మనం. ఇలానే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడో 1960s 70s అప్పుడు పెద్ద చదువుకున్న వాళ్ళు ఎవరైతే లేబర్ వేసాలు ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది. విజిటింగ్ వేసా మీద వెళ్ళి ఇప్పుడు సిటిజన్షిప్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. 40-50 ఏజ్ ఉంటుంది వాళ్ళకి, 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు, బాగా సంపాదించి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఆ వీడియోలో, రీసెంట్గా అది బాగా వైరల్ అయింది కదా, ఎక్కువగా ఇక్కడ ఎంఎస్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు ఎక్కువగా ఇలా టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది ఉంది ఎందుకంటే ఈజీ మనీ, హనీ పాటింగ్ ఈజీ మనీ. హనీ పాటింగ్ అంటే వాళ్ళకి దగ్గరగా ఉండి ప్రేమగా ఉండి మాట్లాడి ట్రాప్ చేయడం అనే ట్రాప్ కాన్సెప్ట్. చేయటం ఎలా అనేది చెప్పడానికి లేదు, ట్రాప్ అయిపోవడమే. వల్ల పడ్డారంటే ఇంకంతే. అమెరికన్ లాస్ చాలా సివియర్ అండ్ స్ట్రిక్ట్గా ఉంటాయి కదా. అక్కడ ఏంటంటే మినిమం 20 సంవత్సరాలు జైలు శిక్ష, 30 సంవత్సరాలు జైలు శిక్షలు ఉంటాయి ఈ క్రైమ్కి, ఇలాంటి క్రైమ్స్కి. ఇది ఒక అమ్మాయి కనుక ఈ రకంగా నన్ను ఇచ్చేసేయడని అన్నప్పుడు మినిమం 20 years ఉన్న కేసులు చాలా ఉన్నాయి. సో అక్కడ ఇక ఎవిడెన్స్లతో అనవసరం, ఇక్కడ విక్టిమ్ వచ్చి ఈ రకంగా చేసిందంటే అది వేరేగా ఉంటుంది అంతా కూడా. సో మన ఇండియన్స్ చాలా బయటికి బాగా బిలియనర్స్. ఇండియన్ చెప్పిన మాట, ఈ ఇన్ఫర్మేషన్ ఒక రకంగా బయటకు వచ్చిన విషయం ఏదైనా ఉంది, ఇండియన్ చెప్తుంది, అమ్మాయి చెప్తుంది. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఈ రకంగా మనీ కోసం తప్పుడు దారులు ఎంచుకొని ఇక్కడున్న ఎన్ఆర్ఐని బెదిరిస్తున్నారని చెప్పేసి చెప్పింది ఆవిడ. సో అది జరుగుతుంది అనేది కూడా అక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. ఇలా కూడా అంటే ఫ్రీ మనీకి, అంటే అందరూ కాదు, కొంతమంది ఏంటంటే తన చెడి ఇంకొకరిని చెడగొట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా బేసిక్గా. సో ఈ రకమైన క్రైమ్స్లో ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ కవరేజ్లో లేకపోవడం. హైదరాబాద్ వస్తేనే ఆడపిల్ల మీద కవరేజ్ లేదు ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా వేరే దేశం ఇంకేం కవరేజ్ ఉంటుంది, కలిసి రకరకాలు ఉంటాయి అక్కడ అన్నీ కూడా. సో ఆ కవరేజ్ లేకపోవడం, అక్కడ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఈ రకమైన ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఇష్యూస్లో చివరికి పోయి ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇరికిచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా సంఘటనలు ఎవరైతే ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్లో స్టార్ట్ చేసి నేను ఒక్కదానైనా తోడు తెచ్చుకుందాం అని మిగతా వాళ్ళని చెడగొట్టి తీసుకెళ్లే వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఉన్నారు, ఈ రకంగా చేస్తున్నారు. మీ అబ్జర్వేషన్లో అది నంబర్ పెరుగుతుందంటారా, లేకపోతే ఆ క్రైమ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని ఏమైనా చెప్పడం మీకు ఏమైనా గెస్సింగ్? మారిపోయిందండి లోకం. మనం ఇంత ముందులాగా గితిక్స్ ఏం ఫాలో అవట్లా. ఎవరు ఐడియాలజీలు వాళ్ళకి. రామ్ గోపాల్ వర్మ వచ్చి ఒక ఐడియాలజీ చెప్తాడు, జీవితం ఇంతే ఇది అని చెప్పి, బూడిదే ఏముండదని. ఒకళ్ళు వచ్చి ఒక ఐడియాలజీ చెప్తారు. ఇక రకరకాలు ఇక క్రైమ్ మనం ఎన్ని చెప్పినా కూడా క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు ఇక వాళ్ళ ఐడియాలజీతో వెళ్తుంటారో తప్పితే మనం మంచి చెడులు ఆలోచించే స్టేజ్లు దాటిపోయినాయి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. సో ఈ రకమైన క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ క్రైమ్ చేసేటప్పుడు ఇది భయంకరమైన క్రైమ్, లేకపోతే వేరే వాళ్ళని చీట్ చేస్తున్నా, థాట్స్ ఏమి ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళకి ఉండకపోవచ్చు. బట్ ఇలాంటివి అయితే సొసైటీలో జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వో, కంప్లైంట్లో కూడా ఈ రకంగా రాయరు పోలీసులు. మన దగ్గర అసలు ఇప్పుడు ఏదైతే హనీ పాటింగ్ యూఎస్లో 20 years అని చెప్పారు, మన ఇండియాలో ఇప్పుడు మీరు చెప్పండి, 50 years ఒక ఆయన ఉన్నారు, లేదంటే ఒక 60 సంవత్సరాల పెద్ద ఆయన ఉన్నారు, ఒక 30 సంవత్సరాల మహిళ లేదంటే 25 సంవత్సరాల మహిళ కేసు పెట్టింది, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకోండి ఎవరిని, 60 సంవత్సరాల వ్యక్తిని.
నాతో ఇట్లా మాట్లాడు ఫస్ట్ కావాలనే ఈ అమ్మాయి ఏమయ్యా పెద్ద మాట్లాడిద్ది. ఆయన ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు ఆ పెద్ద ఆయన వెళ్ళి ఒక 2 కోట్లు అడిగింది అనుకోండి, ఆ 2 కోట్ల గురించి కంప్లైంట్ చేయాలనుకోండి, పోలీసులు ఏమడుగుతారు, ఈ స్టోరీ రాయమా అంటారు. నా స్టోరీ రాసేటట్టు అయితే నేను కేసు పెట్టను అంటాడు. జస్ట్ బ్లాక్మెయిల్ అని చెప్పి రాయండి అని అంటాడు. అక్కడ స్టోరీ పూర్తిగా ఎంటైర్లీ డిఫరెంట్ రాస్తారు కంప్లైంట్లో. కంప్లైంట్ రాయడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకని ప్రజలకు తెలియదు. అది మామ అనిపించేస్తారు. ఏదైనా 2 కోట్లు అటు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ బేసిక్గా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ప్రజలకి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే విషయం తెలియకుండానే పోయిద్ది. చాలా సంఘటనలు. ఎందుకంటే భయపడతారు. సొసైటీ ఏమనుకుంటుందో నన్ను, నేను 60, 30, 25 తప్పే ఉంది. సెక్షువల్ హంగర్ ఎవ్రీవన్ హ్యాస్ దట్. ఓకే, అదేం పెద్ద టాబు కాదు, సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. ఇద్దరు మేజర్స్, అతని ఏజ్ ఏదైనా ఉండేయండి, ఆమె ఏజ్ ఏమైనా ఉండేయండి, దానికి సంబంధం లేదు. ఓకే, అవన్నీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. వెన్ దే ఆర్ మేజర్స్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ సొసైటీలో ఈ లూప్ హోల్ని బ్లాక్మెయిల్ కింద వాడుతున్నారు ఎక్కువగా. మీకు అర్థమైంది కదా? అది క్రైమ్ అనే పాయింట్లో ఎవరు తీసుకోవట్లేదు. వాళ్ళిద్దరు ఇష్టం పోతే పోని, లేకపోతే అది నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, నాకు అవసరం లేదు ప్రజల్లో నేను చెప్పాలా, దట్స్ మై పర్సనల్. అవును, ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెచ్యూర్డ్గా మనం ఆలోచించాల్సింది, అలాంటివి జరగట్లేదు అని చెప్తున్నాను. ఓకే, సో కంప్లీట్ డిఫరెంట్ సినారీ ఇప్పుడు మీరు చెప్పింది. ఈ ఎండిఎంఏ ఈ డ్రగ్ ని యూసేజ్ చేస్తున్నారంటే అది ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలియకుండా అసలు, అంటే వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారనే విషయం తెలియదు. ఫస్ట్ థింగ్, ఈ ట్రాప్ అనేది కూడా మనకి సొసైటీకి ఎక్స్పోజ్ అవ్వట్లా. వాళ్ళు ఫీల్ అయినా ఏదో నేను తప్పు చేసా, ఇది నా పర్సనల్ థింగ్. విక్టిమ్స్ చెప్పరు ఫస్ట్, అదే బయటికి రావట్లేదు, బయటికి రావయ్యి. కాకపోతే దీనిలో ఏమవుతుందంటే అబ్బాయిలు నాశనం అయిపోయే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు నాశనం అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇద్దరిని వేరువేరుగా పర్టికులర్గా వీళ్ళే అని చెప్పడానికి ఎక్కువ తక్కువ చెప్పట్లా. డబ్బున్న మగవాళ్ళు మోసపోతున్నారు. డబ్బులే అర్థమైంది కదా. లేదంటే కనుక కాలేజ్ చదువుకుందాం, జాబ్ లెస్, లేదంటే ఒక యాక్టర్ అవుదాం అని వచ్చిన ఆడపిల్లలు చాలామంది మోసపోతూ ఉన్నారు అనమాట. ఇలాంటి పార్టీలకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కలిపేస్తున్నారు ఇది ఈ యొక్క డ్రగ్ని. ఆటోమేటిక్గా తర్వాత ఇక రకరకాలు, ఇక అమ్మాయి విషయం అయితే ఇంకా రకరకాలు, చాలా బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. ఆ నేకెడ్ వీడియోస్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి వాటి మీద సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి కొన్ని సంఘటనలో. తర్వాత అలాంటి అమ్మాయిలని తర్వాత వేరే చోటకి ప్రాస్టిట్యూషన్కి వెళ్ళు అని చెప్పేసి చెప్పిన సంఘటనలు ఉన్నాయి, బెదిరించి. సో ఇది ఎక్కడ ఒక సిగరెట్ దగ్గర స్టార్ట్ అవుద్ది. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఏదన్నా సిగరెట్ తాగేటప్పుడు వీడియోలు తీసి పెట్టుకుంటారు, మందు తాగేటప్పుడు ఆ వీడియోలు తీసి పెట్టుకుంటారు, తర్వాత డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ వీడియోలు తీసి పెట్టుకుంటారు ఫస్ట్. ఆ తర్వాత బెదిరించడం స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ ఏముండదు, వాళ్ళు వెళ్ళొచ్చాక అంత బాగానే ఉంటుంది. ఒక రోజుకి వస్తుంది ఒక కాల్, ఒక మెసేజ్, ఒక క్లిప్ బయటకు వస్తే. సో డ్రగ్స్ తీసుకోవడం క్రైమ్ కదా. వీళ్ళకి ముందే కొంచెం వాటర్లో కలిపి దేనిలోకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఏమైంది, ఆ మత్తులో ఉంటారు కదా, డైరెక్ట్ తీసుకుంటున్నప్పుడు స్నాట్ చేస్తున్నప్పుడు అది చేసేటప్పుడు ఆ వీడియో తీస్తారు ఆ మత్తులో ఉండి. అప్పుడు ఏం చెప్తారు, నీకు ఇది అలవాటు ఉంది కదా అని చెప్పి చెప్తాను బయట అన్నట్టుగా బెదిరిస్తారు. బేసిక్గా ఇలాంటి బ్లాక్మెయిల్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో, సొసైటీలో ఉన్నాయి. కానీ చాలా మట్టుకి రావట్లేదండి, బయటికి రావట్లేదు. చాలామంది అమ్మాయిలు మోసపోతున్నారు. ఇది అంతా ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ అది. ఇది మన ప్రపంచానికి చెప్పిన అర్థం కాదు. డైలీ రొటీన్ లీడ్ చేసే ఈ లెక్కన ఎవరికి అసలు చెప్పిన అర్థంగా తెలియదు, ఎవరికి చెప్పిన అర్థం కాదు, ఫీల్ అవ్వలేరు. అంటే ఇప్పుడు కుక్ చేయడం అంటే వంటగది అనేది ఒక సినారియో పిక్చర్ గుర్తొస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ వాళ్ళు పిక్చరైజ్ కూడా చేసుకోలేరు ఏం జరుగుతుంది. ఇప్పుడు విలేజ్ లెవెల్లో ఉంటారు తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క అమ్మాయిలు ఇక్కడ పంపుతారు, వేరే వాళ్ళది కంప్లీట్ ఇక్కడ పంపుతారు. ఎట్లాంటి జరుగుతుందని ఇప్పుడు మనం ఈ వీడియో ఉంది కదా, ఫస్ట్ 5 నిమిషాలకి తీసేస్తారు అర్థం కాక, మనం ఏం మాట్లాడుతున్నాం అర్థం కాక, నిజంగా. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిటీలో ఉన్న వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. చెప్తున్నాం కదా, మనం ఇట్లా అవేర్నెస్ చేస్తుంటే ఏదో రోజు ఒక 10 మంది చూసినా ఏంటంటే అలర్ట్గా ఉంటారు అనేది పాయింట్ అనమాట. సో అమెరికాలో కూడా ఇట్లా జరుగుతున్నాయి. అంతేకాకుండా అబ్బాయిల మీద ఎక్కువ టార్గెటెడ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి మనకి యూఎస్లో చూసుకుంటే. మీకు ఐడియా ఉంది కదా, ఎక్కువ మంది మైనర్ ఆడపిల్లల్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అని. ఈ గ్రూమింగ్ అనే వర్డ్ ఏంటంటే అసలు సబ్జెక్టే లేని పర్సన్తో వీళ్ళు ట్రాక్ రన్ చేసి వాళ్ళ ట్రాక్లోకి తెచ్చుకొని ఫైనల్గా వాళ్ళని మోసం చేయడం అనేది ఈ పాయింట్. అంటే మనం కేరళ స్టోరీ ఒకటి రీసెంట్గా రిలీజ్ అయింది. ఒక కేరళలో జరుగుతున్న ఇష్యూస్ బేస్ చేసుకొని వచ్చిన ఒక మూవీ, పాకిస్తాన్ తీసుకెళ్ళిపోవడం. అదైతే చాలా మంది చూసారు. బట్ ఈ గ్రూమింగ్ కూడా సేమ్ కైండ్ అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ట్రూ అండి? గ్రూమింగ్ బ్యాచ్ గ్యాంగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు యూకేలో ఎక్కువ ఉంటాయి, యూఎస్లో అంటే ఒక అమ్మాయిని కానీ చిన్నపిల్లల్ని ముఖ్యంగా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇలా సెక్స్ లేవ్ చేసిన సంఘటనలు చాలామంది. చిన్నది మైనర్ 12 years 13 years ఉన్న అమ్మాయిలు ఇంటి నుంచి వేరు చేసి వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని బయటకు వచ్చి అలా చేసేస్తారు. వాళ్ళు మనీ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒకటి ఇట్లా
ఆశ చూపించి ఇంట్లో వాళ్ళ మీద అర్థమైంది. గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళని పెట్టిన ట్రైన్ చేసుకోవడం. ట్రైన్ చేసి తర్వాత వాళ్ళని ప్రాస్టిట్యూషన్లో దింపిన పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ అక్కడ ఉన్న సెటిల్ అయిన పాకిస్తానీస్ ఎక్కువ గ్రూమింగ్ గ్యాంగ్స్లో ఉంటారు. బట్ ఈ క్రాక్ డౌన్స్లో భాగంగా అమెరికాలో ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల ఈ చిన్న ఈ ఉంటాయి కదా డేటింగ్ వెబ్సైట్లో వీటిల్లో పెడుతున్నారు అనమాట యాడ్లు. అమ్మాయిలు పెడతారు ఎగ్జాంపుల్. మన ఇండియన్స్ ఏం చేస్తారంటే చాట్ చేస్తారు. ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ అమ్మాయి రమ్మనిద్ది. ఆ ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారు, ఇమీడియట్గా అక్కడ FBI వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మన వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు. చేసి ఇమీడియట్గా కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో 15 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. తీసుకొని వెళ్ళిపోతారు. ఏం జరిగింది అని అంటే ఆ పిల్ల మైనర్. మీకు అర్థమైందా? వీడు ఎవరి దగ్గరికి అయితే కలవడానికి వెళ్ళాడో ఆ పాప మైనర్. ఇట్లా మొన్న రీసెంట్గా 58 ఇయర్స్, 60 ఇయర్స్, 50 ఇయర్స్ లేదంటే 35 సంవత్సరాలు, 26 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా మన ఇండియన్స్ చాలామంది యుఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది ఇలాంటి సంఘటనలు. ఇండియన్స్ని. అవన్నీ టార్గెటెడ్. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ మన వాళ్ళు అక్కడ ఉండి కూడా పెద్ద పట్టించుకోవట్లా. శవాలను పార్సిల్ చేయడానికి ఉన్నారు తప్పితే నాట్స్ తానా ఇంకోటి లేదా అని చెప్పి ఉన్నారు తప్పితే అక్కడ ఇలాంటి ఒక అట్రాసిటీ జరుగుతుంది ఇండియన్స్ మీద. బేసిక్గా ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్తాను చూడండి. వయసుని మనిషిని చూసి స్కేల్ చేసుకుంటారు. అర్థమైందా? పలానా ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు అని అట్లా మనిషిని చూసి ఏజ్ని డిఫైన్ చేసుకుంటారు ఇండియన్స్ ఎక్కువగా. వీళ్ళు అమెరికా పోయినప్పుడు అమెరికాలో ఏంటంటే ఎక్కువ అక్కడ ఉన్న లోకల్ అమ్మాయిలు కానీ ఎవరున్నా సరే ఒక్కొక్కళ్ళు 6 అడుగులు, 6.5 అడుగులు, 7 అడుగులు ఉన్న వాళ్ళు ఉంటారు. మినిమం 5-8 పైన ఉంటారు. భారీ కాయలు ఉంటారు. చూడటానికి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి 16, 14, 15 ఉంటుంది ఏజ్ కదా అమ్మాయిలకి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వీళ్ళ ఆలోచనలు రకరకాలు. అక్కడ ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ పెట్టడం, వీడు ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టడం చేస్తారు. చేసినప్పుడు ఆ అమ్మాయి చాట్ చేస్తుంటుంది. చాట్ చేసేటప్పుడు మీరు చూడండి, ఇక్కడ అమ్మాయి ఎక్కడో ఒక చోట నా ఏజ్ ఇది అని చెప్పిద్ది. వీడేమనుకుంటాడు, సరదా కామెడీ చేస్తుంది అనుకుంటాడు. మీకు అర్థమైందా? చాట్లో ఆ అమ్మాయి చెప్పిద్ది నాది 14 ఇయర్స్ అని. కానీ యువతలో ఉన్నాడికి అర్థం కాదనమాట. కామెడీ చేస్తుంది, అమ్మ ఇంత హైట్ ఇంత లాహన్ ఉంది, ఏమకి మినిమం ఒక 30 ఇయర్స్ ఉంటాయిలే అని అనుకుంటుంటాడు. ఆ ఇదిలో చాట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఇంటికి రమ్మంటుంది. వీడు ఎప్పుడైతే డోర్లు ఇట్లా కొడతాడో ఆ ఇంట్లో నుంచి వచ్చేది ఎవరు, FBI ఏజెంట్స్ బయటకు వస్తారు, పోలీసులు వస్తారు బయటికి. వచ్చాడిని అరెస్ట్ చేసేస్తారు. విషయం ఏంటంటే అక్కడ అమ్మాయి ఉండదు. యాక్చువల్గా వీడితో చాట్ చేసింది పోలీసులే. మీకు అర్థమైందా? పోలీసులే ఇట్లాంటి యాడ్లు పెడతారనమాట అమ్మాయిలాగా. సో అక్కడ యాక్ట్ ఏమీ జరగకుండా అక్కడ విక్టిమ్ ఏమి లేకుండా అందరూ ఏమంటారంటే, అంటే ఇప్పుడు అక్కడ నిజంగానే ఆ చిన్న పాప ఉంటే కనుక వీడు వెళ్ళేవాడుగా అనుకుంటారు. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. సో తెలియదు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేనేం చెప్పా, ఆ అమ్మాయి ఏజ్ని ఇట్లా డిఫైన్ చేసుకున్నాడు, 13 ఇయర్స్ కాదు 30 ఇయర్స్ అని. వెళ్ళిన తర్వాత తెలవచ్చు కదా అడికి ఆ అమ్మాయి మైనర్ అని, వెనక్కి కూడా రావచ్చు కదా. సో 1% లాజిక్ అనేది ఇక్కడ 1% ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు అమెరికాలో ఎరిక్ గాసెట్టి అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, మినిస్టరు. ఆయన ఏమన్నాడు, ఖలిస్తానీ అని చెప్పి మన పంజాబ్ని వేరే దేశం కింద మార్చాలనే వాళ్ళు టెర్రరిస్టులు అంతా అమెరికాలో ఉంటారు. వాళ్ళు మేము ఎయిర్ ఇండియన్ బెయిల్ చేస్తాం, మోడీ గారిని చంపేస్తామని స్టేట్మెంట్లు ఇస్తారు. మోడీ గారు ఏమంటాడు, వాళ్ళని అరెస్ట్ చేయండి అని అంటారు. అన్నప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఎరిక్ గాసెట్టి మినిస్టర్ ఏమంటాడంటే, చూడండి మాకుది ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఏంటి, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. మేము బాంబేసి మొత్తం భూప్రపంచాన్ని నాశనం చేస్తామని కూడా అనొచ్చు నోటితో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఏదైనా అనొచ్చు. నేను ప్రెసిడెంట్ని చంపేస్తా, ఈయన్ని చంపేస్తా అని బాంబులు పెట్టి పేల్చేస్తా ఏదైనా అనుకోవచ్చు. బట్ అక్కడ యాక్ట్ అంటే వీడు వెళ్ళి బాంబు పెడితే ఏదన్నా పని చేస్తే అప్పుడు మీరు తప్పు అని అన్నాడు. సో మరి అదే ఫార్ములాని మన ఇండియన్స్ మీద కూడా అప్లై చేయాలి కదా. ఇక్కడ వీడు చాట్ చేసాడు, ఓకే, అక్కడ ఉన్న అమ్మాయి ఫిజికల్ అపియరెన్స్ బట్టి ఏజ్ ఎక్కువ ఉందనుకున్నాడు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్లో అర్థం అవచ్చు కదా, ఈ అమ్మాయి మైనర్ లేనిపోయింది, 20-30 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకని మన ఇండియాలో ఏంది, డెమోక్రసీలో 100 మంది తప్పులు చేసిన వాళ్ళు పారిపోయినా ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు అనేది కదా లాజిక్. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ వాడు చేస్తాడు ఊరికి ఇమాజినేటివ్ క్రైమ్. అక్కడ సరే వాళ్ళ లా ప్రకారం తీసుకున్నది ఇమాజినేటివ్ క్రైమే కదా ముందు నుంచి. మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇలా ఎక్కడ జరిగిందంటే గుంటూరుకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక 5-6 ఏళ్ల కిందట మా బావమరిది చెప్పాడు, అన్న ఒక రోజున 2 పిల్లగాళ్ళు
మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు కలిశారు నాకు క్యాటరింగ్లో క్యాటరింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ లాగా అక్కడ ఏదో చేస్తున్నారంట. పిల్లోడికి షూ లేకపోతే నేనే కొనిపెట్టాను, ఒక $100 పెట్టి ఇద్దరికి 2 జతలు కొనిపెట్టాను. వారం తర్వాత చూస్తే ఆ పిల్లోడిని అరెస్ట్ చేశారన్న, 15 ఏళ్ళు జైలు శిక్ష చేశారు. ఏందని చూస్తే ఫర్ ఎంటైసింగ్ ఏ మైనర్, వీడికి 15 ఏళ్ళు జైలు శిక్ష పడిందన్న. తర్వాత వీడు జైలుకి వెళ్ళి కలిస్తే కొన్ని రోజుల తర్వాత అక్కడ ఇండియన్ లాయర్స్ కూడా వెళ్ళరు, మన అడ్వకేట్లు కూడా వెళ్ళరు. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న లోకల్స్ కూడా ఏంటి, ఒక చైల్డ్ అబ్యూజర్కి సంబంధించి ఎవరైనా లాయర్ వచ్చినా కొంచెం వేరేగా చూస్తారంట, అక్కడ సపోర్ట్ చేయరంట. ప్లస్ వీళ్ళకి భయం ఇండియన్స్కి, ఎక్కడ మేము ఇల్లీగల్గా వచ్చామని చెప్పి. అర్థమైంది కదా మీకు? వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు నేను అడ్వకేట్ని పెట్టి మాట్లాడదాము, ఏదైనా చేస్తారా బాబు అంటే, వద్దన్నా నా దగ్గరికి రావద్దు, ఇంకా ఈ 15 సంవత్సరాలు నేనే ఉంటా. వాళ్ళకి మదర్ ఫాదర్ లేరు ఆ పిల్లోడికి. ఓకే, వాళ్ళ మేనమామ ఎవరో ఉంటారంట ఇక్కడ గుంటూరులో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా వాడు 15 సంవత్సరాలు ఎవరికి తెలియదు. ఇక ఎట్లా తెలుస్తుంది అసలు? ఇట్లా అరెస్ట్ వెళ్ళాడు అన్న వరకే తెలుస్తుంది. ఏంటమ్మా రాలేదంటే అక్కడ ఎవరు సెటిల్ అయ్యాడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదన్నా. వాడు అట్టనే అక్కడ ఎవరన్నా, ఇప్పుడు వాడికి ఎవరో అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఏమనుకున్నాడు, చాట్ చేసాడు. ఆ అమ్మాయిని చివరికి అక్కడ చూస్తే అమ్మాయి లేదు, FBI ఏజెంట్స్ ఉన్నారు. సో అక్కడ ఆ చాట్లో ఎక్కడో 13 14 రాసింది ఆ అమ్మాయి. కానీ వీడు అంటే వీడు ఏమనుకుంటాడు, చెప్పే కదా, ఫిజికల్గా ఈ అమ్మాయి అపీరెన్స్ ఎంత, హైట్ ఎంత ఉంది, ఈ అమ్మాయికి 13 ఏమి ఉండదులే, 30 ఉంటాయి, మరి నాతో కామెడీ చేస్తుంది అనుకుంటాడు. దాన్ని అడ్డం పెట్టుకొని క్లియర్గా టార్గెటెడ్ కాదండి ఇది, ఇండియన్స్ని టార్గెట్ చేయటం కదా ఇలా. ఓన్లీ ఇండియన్స్ని టార్గెట్ చేసిన సంఘటనలు చాలా కొన్ని వందలు ఉన్నాయి. 50 years 60 years ఉన్న వాళ్ళని కూడా అక్కడ ఉన్న వాళ్ళని. ఎందుకనంటే అమెరికా ఈ మధ్య రీసెంట్గా ఈ పెంచింది ఈ కేసులని, ఎట్లాంటి కేసులని మన మీద. ఇదంతా లీగలా అంటే అవును, పోనీ గవర్నమెంటా అంటే చెప్పలేం. పర్సనల్గా ఒక పాయింట్ తీసుకొని ఇన్సైడ్గా డార్క్ లైన్ అని చెప్పాలి ఒక రకంగా, దీన్ని ఎవరికి తెలియకుండా లా ప్రకారం చేసే ఒక క్రైమ్, ఒక రకంగా. ఎగ్జాక్ట్లీ, లాని అడ్డం పెట్టుకొని చేసే క్రైమ్. ప్లస్ ఏంటిది, ఇండియన్స్ని టార్గెట్ చేయటం. అది మీకు క్లియర్గా కనపడుతుంది. ఓన్లీ మనల్ని అట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటెన్షన్, ఇప్పుడు ఇంటెన్షన్ నీకు ఇమాజినేటివ్, మీ ఇంటెన్షన్ ఊరికే ఇలా చూశారు కదా అని చెప్పి నీ ఇంటెన్షన్ ఇది అని చెప్పి అనేయచ్చా? వాడు ఏ ఆలోచనలో, వాడు ఏ మైండ్లో ఉన్నాడు అట్లా. ఇప్పుడు 5 seconds ఒక ఆడపిల్లంగా మనిషి ఒక మగాడు చూడకూడదు, స్టేర్ చేయకూడదు అంటాడు. వాడి బాధల్లో ఏటో చూస్తుంటాడు వాడు. అక్కడ వచ్చి ఒక అమ్మాయి ఆగింది అనుకో, వాడు ఏ ఆలోచనలో ఏ బాధలో ఉన్నాడు ఎవడు తెలుసు, ఏమైనా చూడాలా చెప్తున్నా. దాన్ని 5 seconds కంటే ఎక్కువ చూసా అని చెప్పి క్రైమ్ అని చెప్పి అంటాను లేదు కదా. పెద్ద స్టోరీలో అంటే జాతి అహంకారం అనొచ్చు దీన్ని, మేబీ ఒక పర్సన్ లేకపోతే ఒక సమాజంలో ఉన్న కొంతమంది టార్గెట్ చేయడానికి ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయా అంటే షాకింగ్. ఇది అసలు షాకింగ్ ఏందండి. మీరు ఇంకా నేను అసలు విషయం చెప్పలే. ఇప్పుడు ఆ 15 సంవత్సరాలు జైలు శిక్ష చేసిన తర్వాత మా బావమరిది వెళ్ళి కాదురా, మీకు ఎలాగో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను హెల్ప్ చేస్తాను, అడ్వకేట్ని ఒకటి పెడతాను, పెట్టి ఫైట్ చేద్దామని అంటే, వద్దన్నా ఇంకా రావద్దు నువ్వు కూడా ఇక్కడికి, నన్ను రోజు రేప్ చేస్తున్నారన్న ఇక్కడ అని చెప్పాడు. జైల్లో అబ్బాయి ఏజ్ ఎంత ఉంటుంది? 25 26 ఉంటాయి అనుకుంటా. ఎవ్రీడే అబ్బాయిని రేప్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇండియాలో కూడా ఎవరన్నా చైల్డ్ అబ్యూజర్స్ ఉంటే జైల్లో మ్యాటర్ విషయం తెలియదు కదా. అదే కదా, ఇప్పుడు ఆడిని ఎన్కౌంటర్ చేసినా ఒకటే, జైల్లో వేసినా ఒకటే. వాడు అబ్యూజ్ చేసేది తెలియదు కదా. ఏదైనా అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ మ్యాక్సిమం అదే ఉంటుంది. బట్ ఇన్నోసెంట్ ఎవరన్నా ఇరికిచ్చారనుకోండి, ఇన్నోసెంట్ వెళ్ళినప్పుడు వాడి జీవితంలో అట్లయితే, వాడిని అట్లా రేప్ చేస్తే ఎగ్జాంపుల్, వాడు బయటకు వచ్చిన తర్వాత ఎంత పెద్ద క్రిమినల్ ఉందో, టెర్రరిస్ట్ అవుతాడు 100%. ఎవడో అందరూ దొంగ అన్నాక నిజమైన నిజాయితీ పరుడైతే అందరూ అంటున్నారు ఎంతకంటే పెద్ద క్రైమ్ చేస్తే ఏం చేస్తాడని ఒక చిన్న రైవలరీ థాట్ అనేది ఈజీగా స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క మనిషి. క్రిమినల్ ఎలా పుట్టుకొస్తాడండి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే. ఇప్పుడు 10 మంది చెప్పాక 10 మంది తప్పించుకుని పోవచ్చు. ఆ ఒక్క ఇన్నోసెంట్కి అలాంటి పరిస్థితి జరిగి, ఇన్ కేసు రేపులు జరిగి వాడు బయటకు వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ క్రిమినల్, వరల్డ్కి ప్రపంచానికి క్రిమినల్, వాడు ఏం చేయలేం కూడా. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. అసలు ఇదంతా జరుగుతుంది మేబీ వాళ్ళు ఫ్యూచర్ క్రిమినల్స్గా వాళ్ళ గ్యాంగ్ తయారు చేసుకోవడానికి ఏమో పర్టికులర్. అంటే మనం బేసికల్గా మీరు చెప్తున్న కాన్సెప్ట్ అంతా ఏదో మూవీలో సరదాగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ లాగా అనిపించిన, కమింగ్ టు ద రియాలిటీ ఇది జరుగుతుంది అంటే నేను మామూలుగా షాక్ అవుతుంది. చాలా షాకింగ్. మీకు చైల్డ్ అబ్యూజర్స్ని ఇక్కడ జైల్లో ట్రీట్మెంట్ కూడా భయంకరంగా ఉంటుంది. మనం చాలా మట్టుకి ఇలాంటి న్యూస్లు చూసాం. మనం రేప్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ అది ఇండియాలో కూడా జరిగింది. కానీ అమెరికాలో ఈ రకంగా వాడిని అక్కడ ఇంకా క్రిమినల్స్ మొత్తం డ్రగ్ పెడ్లర్స్ భయంకరంగా ఉంటాయి అక్కడ స్టేషన్స్. వాడి వయసు అంతా 24 26 ఉంటాయి పిల్లోడికి.
వాడి పరిస్థితి అక్కడ 15 సంవత్సరాలు వాడి పరిస్థితి అట్ట ఉందంటే ఆలోచించండి. వాడు బిగ్గెస్ట్ క్రిమినల్ అయి బయటకు వస్తాడు నెక్స్ట్ 15 ఇయర్స్లో. వాడి విషయంలో జరిగింది ఏంటి? వాడు ఏమైనా క్రైమ్ చేశాడా? అవతల ఉన్న అమ్మాయి అమ్మాయి పెట్టింది, కానీ ఆ విషయం ఎలా ఎలా మీరు జస్టిఫై చేస్తారు? చైల్డ్ అబ్యూజర్స్ మీద మేము ఇట్లాంటి సివియర్ పనిష్మెంట్స్ తీసుకోవాలని చెప్పి టపటపటప ఇన్నోసెంట్ని కూడా వేసేస్తే ఎట్లా చెప్పండి? వాడి మోటివ్ తెలియదు కదా, వాడి మైండ్లో ఏమనుకున్నాడో కూడా మీకు తెలియదు కదా. చెప్పా కదా, అపీరెన్స్ బట్టి అసలు అమ్మాయి బేసిక్‌గా అదే ఇండియాలో అయితే కౌన్సిలింగ్ అని, లేకపోతే అసలు నిజంగా ఇంటెన్షన్ అది ఉందా? లేకపోతే ఈ టూ మెనీ థింగ్స్ ఉన్నాయి. అంటే అక్కడ రూల్ ప్రకారంగా చూసినా అసలు ఏం తెలియని వాళ్ళని తీసుకెళ్ళడం అంటే నాకు ఇందాక నుంచి అది బ్రెయిన్‌లో ఎంతో అదే కొంత రన్ అవుతుంది. హైలీ అదేదో ప్లాన్డ్‌గానే అనిపిస్తుంది మేబీ. ఒక్కోసారి అనిపించింది ఎంత కరప్టెడ్ సొసైటీ మనం ఉన్నాం కదా. ఒక్కోసారి అనిపించింది ఏ మాటకి ఆ మాట కొంచెం ఇండియానే బెస్ట్‌రా బెస్ట్ బాబు. ఎవరా ఇక్కడే బాబు, ఉండొచ్చు కొంచెం ప్రశాంతంగా. ఆలోచిస్తారు ఒక్కొక్క టైంలో. అక్కడ ఆ రకంగా ఇన్నోసెంట్లను కూడా వేసి పడేస్తున్నారు. చెప్తున్నా, చాలా అది తప్పు హర్టింగ్ ఒక కదా, రకంగా చెప్పాలి అంటే. చాలా పెద్ద తప్పు. హ్యూమానిటీకి ద బిగ్గెస్ట్ క్రైమ్ అండి. మైండ్లో ఏదో అనుకుంటున్నాడు అని చెప్పేసి మీరు ఎట్లా కేసులు పెడతారు? 15 సంవత్సరాలు జైలు శిక్ష. ఇక్కడ మన ఇండియాలో ఐఎస్ఐఎస్లో జాయిన్ అవ్వడానికి చాలామంది ముస్లిం యువత వెళ్ళారు ఏడాది నుంచి బయలుదేరి. తిరిగి వస్తే ఏం చేశారు? కౌన్సిలింగ్ వచ్చి వదిలేశారు, తెలియక వెళ్ళామని చెప్పండి. అట్లాంటిది ఇండియా. ఓకే, సేమ్ కాన్సెప్ట్ అమెరికాలో ఏం జరిగింది, ఇండియాలో ఏం జరుగుతుంది. కానీ ఒక రకంగా ఎంత ఫ్రీడమ్ అనేది, అసలు ఫ్రీడమ్ అనేది కాదు, ఒక పర్సన్ లైఫ్‌ని మరీ అంత దారుణంగా అంటే దారుణం అండి అది. ఫైట్ ఇప్పుడు ఇక్కడ కంటే ఎక్కువ అక్కడే ఉంటారు, అమెరికన్సే ఎక్కువ ఉంటారు అట్లాంటి చైల్డ్ అబ్యూజర్స్. ఇండియన్స్ ఏమి చైల్డ్ అబ్యూజర్స్ ఉండరు. అఫ్కోర్స్ కొన్ని క్రైమ్స్ ఇక్కడ జరిగి ఉండొచ్చు కానీ, బట్ ఎట్ సమ్ లెవెల్ అక్కడికి వెళ్ళినప్పుడు డిగ్నిఫైడ్గానే మెయింటైన్ చేస్తారు. అట్లాంటి పనులు చేయరు బేసిక్గా. అవతల ఉన్న అమ్మాయి ఏజ్ నిజంగానే తెలియక ఇరుక్కున్నారు వాళ్ళు. వాళ్ళ గురించి కనీసం బట్ తెలుగు ఇదైతే మీకు కమ్యూనిటీస్ తెలిసిన మీకు తెలిసిన క్లియర్ కట్‌గా తెలిసిన ఒక ఇష్యూ ఇది. బట్ ఇలాంటివి చాలా జరిగాయని మీ వరకు తెలిసినాయి. చాలా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. రీసెంట్గా కూడా మొన్న వాళ్ళ వైఫ్ ఎదురుగానే ఉంది. ఎదురుగా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేశారు. వాడి చైల్డ్ అబ్యూజర్ అని చెప్పేసి జస్ట్ చాట్ చేశాడు అమ్మాయితో. ఇండియనే. ఆ అమ్మాయి కూడా ఏంటి, ఇక్కడ అమ్మాయి ఉండదు అక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఫైనల్గా అక్కడ అమ్మాయి కాదు. ఇప్పుడు జస్ట్ చాటింగ్. ఇప్పుడు మీరు ఏం చేశారు? విక్టిమ్ ఇప్పుడు వీడు అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసారంటే, అరెస్ట్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ చూసారు. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది ఇలాంటి సంఘటనలు? వీడిని ఎలాగైనా సరే వీడిని అరెస్ట్ చేయాలి అని చెప్పి సామభేద దండోపాయాలన్నీ, అంటే వాడిని ఎట్టయినా సరే చార్జ్లో గ్రాప్ చేయాలి అని పట్టుకో అంటే వాడు, మీకు అర్థమైంది, ఆడు క్రిమినల్ కాదు. ఒక పర్సన్ ఫేస్ అనేది వాడి మైండ్ సెట్ లో ఫిక్స్ అయింది అంతే. ఆ తర్వాత చార్జెస్ తనే నాకు మెసేజ్ చేసిందో, లేకపోతే నేను మెసేజ్ చేశానో, మెసేజ్ అనే ఒక్క పాయింట్ ని లాక్ చేసి ఎదుటోని ట్రాప్ చేయడం పోలీస్ వర్షన్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎదురుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్యూజ్డ్, ఇప్పుడు నేను చెప్పిన అబ్బాయి ఎవడైతే ఉన్నాడో అరెస్ట్ అయినాడో ఆడు ఎదురుగా ఉన్నాడు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, అమ్మాయిలాగా చాట్ చేస్తా. వాడు నేను మైనర్ అని తెలియకూడదు కానీ మేజర్ అన్నట్టుగానే చాట్ చేయాలనే మోటివ్తో కూడా చాట్ చేస్తారుగా. పోలీసుల మోటివ్ ఎందుకు? వీడిని ఎట్టయినా సరే అరెస్ట్ చేసి వీడికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవ్వాలని. ఇప్పుడు అమెరికన్ పోలీస్ చూస్తే నల్లజాతీయులు కనపడితే కాల్చి పడేస్తుంటారు కావాలని చెప్పి. వాళ్ళ మైండ్లో అదో రకమైన రేసిస్ట్ బిహేవియర్ అందరు పోలీసులకు ఉంది. రీసెంట్ అని కాదు కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా డైరెక్ట్ గా వీడియో కూడా క్లిప్ రిలీజ్ అయ్యింది. వాళ్ళ మోటివ్ అలా ఉంటుంది కదా, మైండ్ సెట్స్ అలా ఉంటాయి పోలీసులు. అట్లానే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చినప్పుడు ఎలాగైనా ఇన్ని టార్గెట్ చేసి ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష చేయాలన్నప్పుడు చాటింగ్లో కూడా మైనర్గా చాట్ చేసినా సరే వీడికి ఇప్పుడు నేను 13 అని ఊరికే ఎక్కడన్నా పెట్టేయాలి, 14 అని పెట్టేయాలి, ఎందుకు కోర్టు చూపిస్తారు. అది ఇదిగోండి ఆల్రెడీ నేను 13 14 అన్నా కూడా ఏజ్ ఈ అమ్మాయి అంటే అమ్మాయి లేదు పోలీసులే అన్నా కూడా వాడు నాతో చాట్ చేసి కొన్ని నేకెడ్ ఫొటోస్ షేర్ చేశాడని చెప్పి చెప్పడానికి ఆ ప్రూఫ్ అదొకటే ఉంటుంది వాళ్ళ దగ్గర, వేరే ఉండదు. ప్లస్ ఇంటికి వచ్చినప్పుడు ఆ డోర్ కొట్టినప్పుడు ఇది ఒక ప్రూఫ్ చూపిస్తారు అనమాట. అక్కడ అమ్మాయి ఉండదు, మొత్తం పోలీసులే అనకుండా చేసేది. సో ఇక్కడ ఏంటి, ఒకరిని టార్గెట్ చేయాలంటే ప్రీ ప్లాన్డ్గా ఇన్ని ఎట్టయినా సరే 100% దొరుకుతాడే లేదా? 100%. ఎందుకు? సెక్షువల్ హంగర్ ఉంటుంది కాబట్టి. మెన్లో ఉమెన్లో ఎవరికైనా సెక్షువల్ హంగర్ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి పోలీసులు ఈ రకంగా ఇది చేయడం తప్ప కదా? కదా, కావాలని చెప్పి కమిట్ చేయించడం, అవతలతో కమిట్ చేయించి. ఇప్పుడు ప్రతి మనిషిలో యానిమల్ అసలు మెసేజ్ అనేది ఒక లెవెల్ వరకు వెళ్ళి దాన్ని స్టాప్ చేసే ఆప్షన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కామన్ గా ఉంటుంది. మళ్ళీ ఆ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్రై చేస్తేనే కదా ఇది మాట్లాడేది. వాటి రిలీజ్ అవ్వచ్చు కదా, వెళ్ళాక రిలీజ్ వెనక్కి రావచ్చు కదా, అది తప్పు కదా. మరీ అన్యాయం అండి అది జరుగుతుంది. తెలుగు సంఘాలు కనీసం పట్టించుకోవట్లేదు, కనీసం ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి విషయాల్లో సీరియస్గా తీసుకోవట్లేదు. చాలామంది ఇట్లా ఇదైపోతున్నారు. సో ఈ విషయం ద్వారా మనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాక అమెరికాలో డేటింగ్ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా సరే ఏజ్ అడగండి కంపల్సరీ.
ఆ ఏజ్కి సంబంధించిన ఐడి కార్డ్ని ఆ అవతల అమ్మాయి నుంచి అడగండి. నేనేమంటున్నా, డేటింగ్ వెబ్సైట్లో చాట్ చేయడం తప్పనంట్లా, అక్కడ నేను అంటుంది, ఇక్కడ కాదు, అక్కడ అమెరికాలో. ఇలాంటివి చేసేటప్పుడు అటు నుంచి కంపల్సరీ ఐడి చూపించమని చెప్పి అడగండి. ఆ ఐడి చూసిన తర్వాత మీరు లవ్ చేస్తారా, హేట్ చేస్తారా, లేదంటే గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఫ్రెండ్షిప్ లేకపోతే మీ ఇష్టం మీది. వాట్ ఎవర్, బట్ ఫస్ట్ ఐడి ప్రూఫ్ అడగడం చాలా ఇంపార్టెంట్. లేదంటే కనుక ఇలాంటి క్రైమ్ లో వెళ్ళి ఇరుక్కొని జీవితాన్ని 100% 15-20 ఏళ్ళు ఇన్స్టెంట్గా 15-20 సంవత్సరాలు 2-3 రోజుల్లో వాడు అసలు కనపడ్డేమో. ఇమీడియట్ అరెస్ట్ అయిపోతాడు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే వాడికి ఇమీడియట్ శిక్షలు పడిపోతాయి, డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని ఎవడ కాపాడలేడు, మళ్ళీ బయటికి తీసుకురావడానికి కూడా ఉండదు చైల్డ్ అబ్యూజర్ కేసు. మీరు చెప్పారు కదా ఇప్పుడే, మన తెలుగు సంఘాలు కానీ అక్కడ లాయర్స్ కానీ ఎవరు పట్టించుకోవట్లే. ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఎంబసీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు, జీరో. సో జీవితాలు నాశనం చేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అక్కడ ఉన్న అమ్మాయిలతో మీరు డేటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఏజ్ని, ఫిజికల్గా ఆవిడ కనిపించిన హైటు ఎంత ఉంది, ఆవిడ హైటు, ఈమె మినిమం 30 ఉండొచ్చు, అట్లా ఊరికే విజువల్గా చూసేసి ఏజ్లు ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఐడి ప్రూఫ్ అడిగి చూసి ఆ తర్వాత స్నేహం చేయండి అనేది చెప్తున్నాం మనం దీంతో. అసలు క్రైమ్ లిస్టు మీతో మాట్లాడిన ప్రతిసారి క్రైమ్ ఇన్ని రకాలుగా చేస్తున్నారా ఏంటి, ఇలా కూడా జరుగుతుందా అని ప్రతిసారి షాక్ న్యూసే మీ ద్వారా మాకు తెలుస్తుంది. అండ్ ఆడియన్స్ కూడా ఒకసారి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని జాగ్రత్త పడాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇలా తెలుసుకొని వాళ్ళు ఇలా చేయాలనేది అసలు ఉద్దేశం కానే కాదు. బేసికల్గా ఇలాంటివి జరగకూడదంటే మీరు నేను చేత్తో పెట్టి ఆపేవో లేకపోతే పోలీసు వాళ్ళు చేత్తో పెట్టి ఆపేదో లేనే లేదు. ఎవరికే వాళ్ళు సెల్ఫ్గా జాగ్రత్తగా ఉంటుంది. ఎడ్యుకేట్ చేయటమే అంతే. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా స్టార్టింగే, న్యూ ఇయర్ అనో లేకపోతే ఒకసారి సరదాగా ట్రై చేద్దామనో, చిన్న లగ్జరీ థింగ్ ఏముంది, ఇది ఒక్కటే కదా అని ఏ విషయాల్లో మీరు చిన్నదే కదా అని స్టార్ట్ చేసి చివరికి మీ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలియని స్టేజ్కి మీరు వెళ్ళొద్దు అని చెప్పడం కోసమే ఇలాంటి డిఫరెంట్ క్రైమ్ సినారియోస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. బీ అలర్ట్. సో ఇలాంటి క్రైమ్స్లో పడకుండా ఉండాలంటే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అసలు ఏం జరుగుతుందో ప్రపంచంలో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.